లైఫ్ లో ఇంతకంటే బెస్ట్ మూమెంట్ ఇంకేముంటుందో చెప్పండి. 4 years బ్యాక్ అదే కాలేజ్ లో చదివాను. మళ్ళీ ఇప్పుడు 4 years తర్వాత అదే కాలేజ్ కి స్పెషల్ గెస్ట్ గా వెళ్ళాను. గైడ్ కాలేజ్ రాజమండ్రిలోనే నా జర్నీ మొదలైంది. గైడ్ కాలేజ్ నుంచి కాల్ చేసి మైత్రి అనే ఫెస్ట్ కి మీరు కూడా ఒక గెస్ట్ గా రావాలని పిలిచారు. నాకు ఎన్ని పనులున్నా సరే 100% వెళ్ళాలని ఫిక్స్ అయిపోయాను. ఎందుకంటే అది నేను చదువుకున్న కాలేజ్. ఒక్కసారి కాలేజ్ లోకి ఎంటర్ అయ్యి మా టీచర్స్ ని సార్స్ ని అందరినీ చూడగానే చాలా ఎమోషనల్ అయిపోయాను. ఇంకా చాలా మంది ఫ్యాకల్టీ అయితే షాక్ లోనే ఉన్నారు. నేను చదువు చెప్పిన రమణయ్యనా ఈ రోజు స్పెషల్ గెస్ట్ గా వచ్చింది అని. మా ఫ్యాకల్టీ అందరినీ చూడగానే మళ్ళీ నా కాలేజ్ డేస్ అన్ని గుర్తొచ్చాయి. అలాగే నాతో పాటు కలిసి చదువుకున్న మా ఫ్రెండ్స్ అందరూ కాల్ చేసి మన కాలేజ్ నువ్వు స్పెషల్ గెస్ట్ వెళ్ళడం చాలా ప్రౌడ్ గా ఉంది మాయా అని చెప్పారు. మా చైర్మన్ రాజ్ గారు అయితే వాళ్ళ అబ్బాయిని చూసుకున్నట్టు చూసుకున్నారు. రమణ మన స్టూడెంట్ అని చెప్పి చాలా ప్రౌడ్ గా స్టేజ్ మీద చెప్పారు. భవిష్యత్తులో నీకు ఎలాంటి అవసరం కావాలన్నా రాజు గారు నీకు ఎప్పుడు తోడుగా ఉంటారని ధైర్యం ఇచ్చారు. మా సార్ ఇంట్లో భోజనం చేస్తానని నేను ఎప్పుడు అనుకోలేదు. మా సార్ ఆ మర్యాదకి ఎక్కడా కూడా తగ్గనివ్వలేదండి. నాన్ స్టాప్ గా స్టూడెంట్స్ కోసం ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడుంటారు. నేను స్టేజ్ మీద ఉన్నంత సేపు కూడా స్టూడెంట్లు అరుపులు కేకలే. ఆ రోజు నాకు అర్థమైంది మీరు అందరూ నా మీద ఎంత ప్రేమ చూపిస్తున్నారో. మీకు ఎలా ఉందో తెలియదు కానీ నాకు మాత్రం ఇది ఒక గొప్ప అచీవ్మెంట్ అండి. నేను బీటెక్ 4th year లో ఉన్నప్పుడు షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ పెడితే ఫస్ట్ ప్రైజ్ మనకే వచ్చింది. కాలేజ్ అయిపోయాక ఒక చిన్న పల్లెటూరులో మొదలు పెట్టిన జర్నీ ఈ రోజు నుండి ఎక్కడ వరకు తీసుకొచ్చింది. నన్ను ఎప్పుడు ప్రేమించే మీకెలా అనిపిస్తుంది ఈ జర్నీ?